హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో అందరూ వినాయక చవితి చాలా బాగా జరుపుకుని ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఎంతో గ్రాండ్గా జరిగే వినాయక చవితి అయితే ఈసారి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే చేసుకోలేకపోయాను. సో వీడియో విషయానికి వచ్చేస్తే నాకైతే కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ కానీ కొత్త ఎన్ని వైరల్ ఐటమ్స్ అయితే ట్రై చేయాలంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఎన్నో రోజుల నుంచి నా విష్ లిస్ట్లో ఉన్న ఈ ఆవకాడో టోస్ట్ అయితే ఇన్ని రోజులకు ట్రై చేశాను. దీన్ని ఎప్పుడు తెప్పించి చూద్దామన్నా ఎప్పుడు 100కు పైన రేట్ ఉంటుందండి. కొన్ని రీసెంట్గా బ్లింకిట్లో దీన్ని 70 రూపాయల ఆఫర్లో తెప్పించాను. చూడ్డానికి ఇలా రాయిలా ఉంది, కానీ ఇలా కట్ చేసి ఇలా తీయగానే భలే ఊడిపోయింది. కానీ గింజ ఉంది కదా, గింజను తీయడానికి అయితే చాలా తంటాలు పడ్డానండి. చాలా సేపటి వరకు తంటాలు పడ్డ తర్వాత ఎలాగైతే దాని గింజనైతే తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఉత్తిగా ట్రై చేశాను. ఇదైతే అన్సాల్టెడ్ బటర్ తిన్న ఫీలింగ్ వచ్చింది. కొంచెం గట్టిగా ఉందని దీన్ని మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేసుకుంటూనే ఓ పక్కన బటర్ రాసుకుంటూ బ్రెడ్ని కూడా టోస్ట్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, మీ దగ్గర పెప్పర్ ఉంటే వేసుకోండి. నేనైతే పిజ్జా సీజనింగ్స్ వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా నిమ్మరసం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని చక్కగా దీన్ని ఇలా ఉత్తిగా సలాడ్లాగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ నేనైతే దీన్ని బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాను కదా, దాని మధ్యలో పెట్టుకుని తిన్నాను. చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఎప్పుడైనా ఆఫర్లో ఉంటే దీన్ని తెప్పించుకుని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, అలాగే ఫాలో చేసేయండి. సో మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్.